చూడండి ఎంత ఫ్లోటింగ్. ఆ రోజు ఒక్క వర్షం వచ్చినప్పుడు ఎంత ఫ్లోటింగ్ వచ్చిందంటే ఉన్న ఇల్లులు, ఉన్న చెట్లు, ఉన్న జంతువు ఏమన్నమాట జంతువు మొత్తం కొట్టుకుపోయి ఈ ఫ్లోటింగ్ కోసం చూడండి చాలా బీభత్సం సృష్టించింది ఈ వరద. మీరు చూసినట్లయితే అబ్బో 2 కళ్ళు చాలు. ఇక్కడ దిగాలంటే అయ్యా బాబోయ్, ఒకవేళ బోటు తోలు దిగాలన్నా కూడా నాకు గడగడ ఏమన్నమాట చేతులు వణికిపోతున్నాయి. చూడండి ఎంత కొట్టుకొని వచ్చేది మీకు చూపిస్తాను. చూడండి ఎలా పై దాకా వెళ్తుందో. అదిగండి బాబాయ్, ఇది ఏ టెంపుల్? ఆ గుడి ఏ గుడి? వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది. చూడండి ఆ గుడి మెట్ల దగ్గరికి ఎలా వెళ్ళిపోయిందో వాటరు. చూడండి ఆ చెట్లు ఏమన్నమాట, ఇక్కడ చెట్లు మొత్తం కొట్టేసుకొని వెళ్ళిపోయిందండి. కొట్లు ఇది వెంకటేశ్వర స్వామి గుడికి క్రాస్ చేసింది. చూడండి ఓన్లీ ఏమంటే గుడి చూడండి మొత్తానికి ఏమనంటే చూడండి మొత్తం ఇలాగా సైడ్లో ఉన్న ఇల్లు మొత్తం కొట్టుకొని పోయింది. ఒక్కరోజు వర్షానికి అంత చూడండి ఫ్లోటింగ్ అంత గట్టిగా వచ్చిందండి. ఇదంతా ఏమన్నమాట ఫ్లోటింగ్ ఏమన్నమాట పూర్తి తగ్గలేదండి ఇంకా. అందుకని ఏమన్నమాట ఇప్పుడు వేటగాళ్ళు కూడా జాలర్లు కూడా ఏమన్నమాట చాలా భయపడుతున్నారు. కాలువ గట్టుకు రావాలన్నా కానీ మధ్యలో దిగాలన్నా కానీ ఫ్లోటింగ్ చాలా గట్టిగా ఉంది. ఇప్పుడే బాబాయ్ గారు కూడా అడిగాను, అప్పుడు అక్కడ కూడా చాలా ఏమన్నమాట పైకి వచ్చేసింది వాటరు, చాలా బీభత్సం సృష్టించింది ఆ రోజు అనమాట. మొన్నండి ఎన్నో తారీఖు, ఈరోజు 15 అనమాట, 13వ తారీఖు 12వ తారీఖు బీభత్సంగా. అవతల వెంకటేశ్వర స్వామి గుడి, యువతల వెంకటేశ్వర స్వామి గుడి, గుడే మిగిలింది. అంటే దేవుడు ఉన్నాడని, దేవుడి గుడి తప్ప మిగతా ఇల్లులు చెట్లు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. బాబాయ్ గారు మట్టుకు ఇక్కడే కొద్దిగా నిచ్చొని చక్కగా వాచ్ చేస్తున్నాడు బట్టలు శుభ్రంగా. బాబాయ్ గారు రోజుకి ఎన్ని జతాలు ఉతుకుతావు? రోజుకి ఎన్ని జతాలు తీసుకొస్తావు? ఇల్లు లెక్క, ఇల్లు ఎన్ని వేస్తారో తెలియదుగా. ఇప్పుడు ఎంత ఇస్తారు ఇల్లుకు? 500? ఒక ఇల్లుకి 500? నెలకు 500? అయ్యో ఇది మరీ దారుణం కదా. నెలకి ఒక ఇల్లుకి వచ్చి ఏమనంటే నెలకు 500? ఒక జతకు 500? అయ్యా బాబోయ్, ఇదేంటి డబ్బులు దోచుకోవడం తప్ప ఏమనంటే ఇక దాచుకోవడం తెలియదు అన్నట్టు. ఇంకా పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, ఉన్నవాడు పైకి లేస్తూనే ఉన్నాడు. ఇదేంది కర్మ అండి ఇలాగే. ఎండనక వాననక ఏమనంటే ఇల్లు వరదలు వచ్చినా ఏం వచ్చినా ఏమంటే వాళ్ళ బట్టలు ఏమనంటే విడిచేసి అంత వీళ్ళ మొహం దొబ్బుతారు. వీళ్ళు ఏమనంటే పని చేసినా చేయకపోయినా ఎందుకు అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు అని మరి ఎదిరిస్తారు. కాకపోతే డబ్బులు మట్టుకు ఏమనంటే వాళ్ళకి ఏమనంటే వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారు. ఇంత సేకరి చేసిన చూడు బాబాయ్కి ఒక జతగా 500 అంట నెలకు వచ్చి. మరీ దారుణం. అంటే వాళ్ళు ఒక ఇంట్లో తీసుకున్నాం అనుకో బాబాయ్, ఎన్ని టిప్పులు వేస్తారు బట్టలు? 2 జతలు వేస్తారా? అలాగా నెల మొత్తం వేస్తారా? నెల మొత్తం వేస్తారు. వేసిన తర్వాత ఏమంటే నెలకి 500? చూడండి ఎంత దారుణము. నెల మొత్తం వేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళ బట్టలు ఇంట్లో వెళ్ళాలి ఏమంటే వాళ్ళ పనికి వెళ్ళవచ్చు, లేకపోతే ఎక్కడ సినిమాలో శిఖర్లోకి ఏమంటే తిరగవచ్చు.
ఇవన్నీ తీసుకొస్తారు. ఎన్ని బట్టలన్నా వేయండి, ఎంత అన్నా చేయండి, ఎంత సాగరన్నా. కాకపోతే బాబాయ్కి నెలకు వచ్చే మట్టుకు ఏమనంటే ఎన్ని 30 రోజులు చాకరీ చేయించుకొని కూడా ఏమనంటే 500 ₹1 కూడా లేదు పెచ్చు. అది అంత సాకరిలోనే ఏమనంటే మన జీవితం ఏమనంటే ఇలా బ్రతుకుతుంది మన సమాజం చెప్పుకోవాలంటే. చదువుకున్నవాడికి ఉద్యోగాలు లేక, కష్టపడ్డవాడికి ఏమనంటే ఫలితం లేక సంకన అక్కడ ఉన్నది వ్యాపారం.